ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఐక్యరాజ్య సమితి ఆంక్షలు. ఒక్కపూటే భోంచేయాలనే కండిషన్లు పెట్టేంత కష్టాలు. డిక్టేటర్ కిమ్ రాజ్యం ఉత్తర కొరియాలో పరిస్థితులు ఇవి. కానీ ఇంతలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దేశం తనను తాను అణు సామర్థ్యం ఉన్న దేశంగా ఎలా ప్రకటించుకుంది? అమెరికాతో యుద్ధానికి సిద్ధమని పదే పదే కయ్యానికి ఎందుకు దిగుతోంది? రోజుకో డెడ్లీ మిసైల్ ప్రయోగానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా కాలంగా అమెరికాకు సైతం అర్థం కాని మిలియన్ మార్క్ మిస్టరీ ప్రశ్నలే ఇవన్నీ. అయితే ఏ మిస్టరీని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛేదించింది. FBI బయటపెట్టిన సీక్రెట్స్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకు కిమ్ మిసైల్ టెస్ట్లకు $1 బిలియన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నార్త్ కొరియా నియంత దగ్గరున్న ఆ స్పెషల్ యూనిట్ ఏంటి? టాప్ స్టోరీలో చూద్దాం. కిమ్ జాంగ్ ఉన్, ఈ నార్త్ కొరియా డిక్టేటర్ నోరు తెరిస్తే వచ్చే మొదటి చివరి మాట అణ్వాయుధ ప్రయోగం. ప్రపంచమంతా ఆర్థికంగా అన్ని రకాలుగా అల్లకల్లోలంగా మారినా కిమ్ మాత్రం పబ్లిక్ గానే అణ్వాయుధ ప్రయోగాలు కంటిన్యూ చేస్తున్నాడు. జనానికి తిండి దొరక్క తిప్పలు పడుతుంటే కిమ్ కు మాత్రం అంత డబ్బు ఎలా వచ్చిందన్నదే $1 బిలియన్ ప్రశ్న. ఇప్పుడు ఈ $1 బిలియన్ మార్క్ మిస్టరీ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇంతకాలం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ తలతిక్క అర్థం కాక జనం తికమక పడ్డారు. కానీ ఆ తిక్కకు ఓ లెక్కుందని FBI తేల్చేసింది. ఆర్థిక సంక్షోభంలోనూ ఉత్తర కొరియా $1 బిలియన్ అణు పరీక్షలు నిర్వహించడానికి అసలు కారణం సైబర్ దోపిడీనే అన్న టాప్ సీక్రెట్ బయటపెట్టింది. దీనికోసం కిమ్ ఏకంగా వందల సంఖ్యలో సైబర్ నేరగాళ్లను నియమించాడట. ఆ హ్యాకర్లు భారీ ఎత్తున క్రిప్టో కరెన్సీని తస్కరిస్తున్నారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. దుబాయ్ ఆధారిత సంస్థల నుంచి ఏకంగా $1.5 బిలియన్ విలువైన ఇథేరియం అనే క్రిప్టో కరెన్సీని దోచుకున్నట్లు తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ల్లో ఒకటైన బైబిట్ ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి ప్రారంభంలో దొంగతనం జరిగిందని ట్రేటర్ లాజరస్ గ్రూపులతో కూడిన హ్యాకర్ బృందాలు ఈ తస్కరణకు పాల్పడినట్లు FBI గుర్తించింది. మాల్వేర్తో సహా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అప్లికేషన్లను తమకు అనుకూలంగా మార్చుకుంటూ హ్యాకర్లు క్రిప్టో కరెన్సీలను దొంగలిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియా హస్తమున్న హ్యాకర్లే ఈ చోరీలకు పాల్పడుతున్నారని విశ్వసిస్తున్నామని, వీటికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని FBI స్పష్టం చేసింది. అయితే కిమ్ క్రిప్టో కరెన్సీ దోపిడీనే దేనికి ఎంచుకున్నారు? కిమ్ అనుప్రయోగాల కారణంగా ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది. దీంతో నార్త్ కొరియా ఇతర దేశాలతో ఎలాంటి వాణిజ్య లావాదేవీలు చేయలేదు. ఉత్తర కొరియాకు ఏకైక ఆదాయ వనరు బొగ్గు ఎగుమతి. ఐక్యరాజ్య సమితి ఆంక్షలతో అది రహస్యంగానే చేయాల్సి వస్తుంది. దీంతో యాపిల్ జ్యూస్ పేరుతో ఒక మాల్వేర్ను సిద్ధం చేసింది. ఆ మాల్వేర్తోనే $1 బిలియన్ విలువైన క్రిప్టో కరెన్సీని చోరీ చేస్తోంది. ఈ మాల్వేర్ను ఉపయోగించే కిమ్ హ్యాకింగ్ టీం పేరు బ్యూరో 21. ఈ యూనిట్లో 6,000 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 1,700 మంది హ్యాకర్లు ఉన్నారు. వీరు ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్లు చేయడంతో పాటు ప్రత్యర్థుల నెట్వర్క్ బలహీనతలను సుదీర్ఘకాలంగా అధ్యయనం చేస్తున్నారు. ఆంటీరీల్ అనే గ్రూపులో మరో 1,600 మందికి ప్రత్యర్థుల కంప్యూటర్ నెట్వర్కుల్లో బలహీనతలను గుర్తించడమే పని. ఎట్టకేలకు ఈ మిస్టరీని FBI ఛేదించింది. ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలు, ఇతర ఆర్థిక అవసరాల కోసం ఇలా మోసాల బాట పడుతున్నట్లు అమెరికా ముందు నుంచి అనుమానిస్తోంది. దోచుకున్న సొమ్ముతో అణ్వాయుధాలు, క్షిపణి ప్రయోగాలు తయారు చేస్తోందని ఐక్యరాజ్య సమితి పరిశోధక బృందం గతంలోనే వెల్లడించింది. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ వేసిన కొత్త ఎత్తుగడ ఇది. కిమ్ సరే, కానీ ఇలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దేశాలు సైతం ఇదే క్రిమినల్ స్ట్రాటజీని ఫాలో అయితే ఏంటన్న ప్రశ్నే భయపడుతుంది. అసలే యుద్ధ సంక్షోభాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అంత గొప్పగా లేవు. ఇలాంటి సమయంలో దేశాలే సైబర్ దోపిడీలకు దిగడం మొదలైతే ప్రపంచం ముందు అంతకు మించి సవాల్ మరొకటి ఉండదు. అందుకే కిమ్ హ్యాకర్లను నిలువరించేందుకు FBI యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీతో అత్యంత పగడ్బందీగా వ్యవహరిస్తున్న కిమ్ హ్యాకర్లను అడ్డుకోవడం అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.